శిలువ యజ్ఞమప్పుడే సైతానుని వాని సమూహాన్ని ఆయుధాలు లేకుండా చేశాడు కదా, నిరాయుధులని. ఇక ఆయుధాలు లేవు వాళ్ళకి, ఇక మనుషుల మీద యుద్ధం చేసే అవకాశాలు లేవు. మరి ఆయుధాలు లేని వాని దగ్గర ఇప్పుడు పౌలు అంటున్నాడు, వాని దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వానితో యుద్ధం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. దుష్టుని అగ్ని బాణములు అంటే ఆయుధాలే. శిలువ చేత నిరాయుధులుగా చేశారు కదా ప్రభు, మళ్ళీ ఆయుధాలు ఎక్కడి వానికి? బైబిలు చదివేటప్పుడు మనస్సు న్యాయమై ఉండాలి. ఫస్ట్ పాయింట్, మనస్సులో న్యాయం లేకుండా ఏకపక్షపాతం, ఒక దిక్కు ఆలోచిస్తూ ఒక వాదననే మెచ్చుకుంటూ ఆ వాదనే కరెక్ట్ అవ్వడానికి ఎక్కడెక్కడ ఆధారాలు ఉంటాయని ఎతికేవంటే నీకు అదే గోచరిస్తుంది. ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. అందుకే బైబిలు చదివేటప్పుడు మన మంచి మనసుతో ప్రభు సహాయం అడిగి చదవాలి. లేఖనాలు కొన్ని ఎదురు తిరిగినప్పుడు ఏదో మర్మం ఉంటుంది, దానికి ఎక్కడో ఏదో కారణం ఉంటుంది అనుకోకుండా చాలా మంది అలా చదివి దేవుని నమ్మి తర్వాత కొన్ని లేఖనాలకు అర్థం దొరకక మళ్ళీ మేము యేసు ప్రభువుని వదిలిపెట్టామని మళ్ళీ అలా కలిసిపోతారు.